ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు. టన్నెల్లో వాటర్ ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో డీ వాటరింగ్తో సంబంధం లేకుండా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు లోక్ ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ టీంలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల వరకు నీరు నిల్చుంది. 11వ కిలోమీటర్ నుంచి 14వ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లారు సిబ్బంది. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ టీములు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయింది. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. నీరు, మట్టి, బురద తోడే వరకు అక్కడ చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్ జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేశారు. కొద్దిసేపటి క్రితమే టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. అంతకుముందు రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహాయ ఏజెన్సీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు మంత్రులు. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రమాదంపై ఆరా తీశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్కు వివరించారు సీఎం. కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకొని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీంలు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఆపరేషన్కు కావాల్సిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ను సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గరలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. భయంతో కార్మికులు ప్రమాద ఘటన నుంచి బయటకు పరుగులు తీశారు. 42 మంది బయటకు రాగా బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది లోపలనే చిక్కుకుపోయారు. से नहीं हुआ, गवर्नमेंट के गलती से नहीं हुआ। ये जो फॉर्मेशन जो रहता राख समझो, मट्टी समझो, वो लूजने से अचानक से पानी और मट्टी जो है पूरे आके पूरे टनल भर गए। पूरे 12-13 फीट जो है पूरे उसमें मड है, मट्टी।
और पानी भी। तो उसको निकालना बोले तो भी जो है गाड़ी अंदर नहीं जा सकता, क्योंकि पूरे रेल ट्रैक्स है, पूरा क्लीन जेज में नहीं जाता। तो उसके ऊपर चलना बोले तो पूरे मटेरियल चल भी नहीं सकते। तो उस वास्ते दूसरा अल्टरनेट अरेंजमेंट कर रहे हैं। इसमें इरिगेशन डिपार्टमेंट के स्टाफ और नेशनल डिज़ास्टर मैनेजमेंट रिलीफ टीम्स और डिफेंस डिज़ास्टर मैनेजमेंट टीम्स तमाम जो है पूरी कोशिश कर रहे हैं उसके ऊपर चलने के वास्ते। ऑलरेडी रात में 3 बजे गए और 12 बजे भी गए 2 टीम्स। ऑक्सीजन भी पंपिंग करे, वो चल रहे हैं। और पानी डी वाटरिंग का जो है जितना मोटर जरूरत है उतना मोटर्स भी लगाए। तो और कंसर्न मिनिस्टर उत्तम कुमार इरिगेशन मिनिस्टर ये बात मालूम होते फॉरेन उन्होंने भी आ गए, हम भी आ गए और सीएम साहब भी जो है डायरेक्शन दिए सबको। सो उन लोगों को बचाने के वास्ते पूरी कोशिश जारी है। ये बहुत मुसीबत का टाइम है। अंदर का हाल क्या है उन 8 जने का अभी नहीं बोल सकते क्योंकि उतना मुसीबत है अंदर। और ये टेस्टिंग टाइम है। ये समय में अपोजिशन पार्टी वाले BRS समझो, बीजेपी आज़ाद समझो, इल्ज़ाम लगाने की कोशिश कर रहे हैं। ये गवर्नमेंट की गलती से हुआ बोल के बोले, बहुत गलत बात है। क्योंकि वैसा बोलना बोले तो जो कालेश्वरम का जो मेडिगड्ढा अंदर गए वो जो है इंसानी का गवर्नमेंट कोलैप्स से हुआ। ये जो है नेचर का है, नेचर कोलैप्स हुआ। और ये आई थिंक अराउंड 44 किलोमीटर्स, अराउंड 45 किलोमीटर टनल में 25 किलोमीटर कांग्रेस के हुकूमत में पूरे कंप्लीट करे। और बाकी था वो 2009 में पूरे ज़्यादा बारिश आने से पूरे जो है श्रीशैलम रिजर्वायर ओवरफ्लो होके 10 फीट ज़्यादा की ये तमाम पूरे भर गए। तो 2-3 साल काम नहीं चल सके। उसके बाद 2014 में BRS आए। 10 साल में बचे से जो है 20 किलोमीटर नहीं कर सके 10 साल में। अगर 10 साल में वो करे तो 20 किलोमीटर करे तो ये हाल नहीं होता था ना। तो उन लोग जो नहीं कर सके, लाखों रुपए जो है लोन्स ला के भी जो नहीं कर सके, ये गवर्नमेंट के ऊपर उन लोग जो है एस्केप होने के वास्ते वो इल्ज़ाम ये गवर्नमेंट पे ढकलने की कोशिश करें। बहुत गलत बात है। दैट शोज देयर क्रेडिबिलिटी।